సూర్యాపేట జిల్లాలో కార్ల రాజేష్ మృతికి న్యాయం జరగాలని రెండవ రోజు నిరసన కొనసాగిస్తున్నారు. బాధిత కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు, తల్లికి ప్రభుత్వ ఉద్యోగం, కొంత ఆర్థిక సహాయం చేస్తామని పోలీసులు తెలిపారు. సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్ సమక్షంలో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. మొదటగా చిలుకూరు ఎస్ఐ సురేష్ రెడ్డిని సస్పెండ్ చేయాలని దళిత శక్తి ఫౌండర్ డాక్టర్ విశారదన్ మహారాజ్ డిమాండ్ చేశారు. నేను లోపలి రానన్నా సస్పెన్షన్ చేస్తాము, సస్పెన్షన్కి ఒప్పుకుంటే నన్ను రమ్మనండి. నేను అప్పటిదాకా పడుకొని ఉంటాను. నాకు మెదడు నరాలు బాగోలే, నా హెల్త్ బాగాలే. సస్పెన్షన్ అయితేనే నేను వస్తా మాట్లాడతాను, అదర్వైజ్ నేను రాను. ఏదైనా ఉంటే మీరే మాట్లాడండి. సస్పెండ్ ఎట్లాగో ఆమెకు సహాయం చేయాల్సిందే. ఆ జాబు ఆ ఇల్లు ఎట్లాగో అన్నారు, అది రావాలా. ఆమెకి ఆర్థిక సహాయం కావాలి. ద సేమ్ టైం సస్పెన్షన్ కావాలి. సస్పెండ్ అయితే లేస్తాం ఇంటి నుంచి, సస్పెండ్ కాకపోతే లేవు. సస్పెండ్ అయితేనే కబురు పెట్టండి. ఏదైనా ఉంటే మీరే మాట్లాడండి. నన్ను రమ్మంటే నేను రాను. ఎప్పుడు వస్తా నేను? సస్పెండ్ అయిందా